భారతదేశం అనేది లౌకిక రాజ్యం అండి. ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకున్న ప్రభుత్వాలు మాత్రమే ఇక్కడ పరిపాలన చేస్తాయి. కానీ ఈ దినాన ప్రభుత్వాలు కూడా కొన్ని యొక్క మతాలు పక్షాన ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. మరి డెమోక్రటిక్ కంట్రీ అని మన కంట్రీకి, గొప్ప లౌకిక రాజ్యం అని మన కంట్రీకి గొప్ప పేరు ఉందండి. మీరు ఆ పేరు ప్రఖ్యాతలను ఈనాడు అనేక మంది రాజకీయం చేస్తూ ఆ పేరునంతా చెడగొట్టే పనిలో ఉన్నారండి. దానికి అనేక మంది ప్రభుత్వాలు, అనేక మంది మతాలు, మత పెద్దలు కూడా సహకరిస్తున్నారు. ప్రియులారా, ప్రభుత్వం ఏ ఒక్కరికి చుట్టం కాదు అని మాటలు చెప్పడం కాదండి. ప్రభుత్వము అనేది లేకుంటే కోర్టు అనేది అందరికీ సమన్యాయము ఎప్పుడైతే జరిగిస్తుందో అప్పుడు మాత్రమే మనది లౌకిక రాజ్యం అనబడుతుంది. గాంధీ గారు చెప్పారు కానీ, ఒక స్త్రీ ఎప్పుడైతే రోడ్డు మీద ఒంటరిగా ప్రయాణం చేయగలుగుతుందో అప్పుడే ఆ దేశానికి స్వతంత్రం వచ్చినట్టు. నిజంగా అటువంటి పరిస్థితులు ఈ రోజుల్లో లేనట్లుగానే లౌకిక రాజ్యం అనే పేరు చెప్పుకొని ఈ దినాన్న మతస్థులకి, మరి ముఖ్యంగా క్రైస్తవ మతస్థులకి ఫ్రీడమ్ అనేది లేదు.